స్టోరీ విషయానికొస్తే ముగ్గురు ఫ్రెండ్స్ ఒక పెద్ద డ్రీమ్ 800 కిలోమీటర్స్ బైసికల్ జర్నీ. కానీ అది డిసైడ్ చేయడమే పెద్ద బ్యాటిల్. ఇంట్లో స్కోల్ చేస్తారు, ఫ్యామిలీ ప్రెజర్ ఉంటుంది, పర్సనల్ ఫియర్స్ ఉంటాయి, ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఈ అన్ని అబ్స్టాకిల్స్ మధ్య వాళ్ళు ఆ జర్నీ కంప్లీట్ చేయగలిగారా? అదే మెయిన్ స్టోరీ. సింపుల్ గా చెప్పాలంటే ఇది జస్ట్ ఒక రోడ్ ట్రిప్ కాదు, మనల్ని మనం తెలుసుకునే జర్నీ. నిజంగా చెప్పాలంటే మొదటి కామెడీ గురించి మాట్లాడాలి. ఇది మూవీ బిగ్గెస్ట్ స్ట్రెంత్. ఫోర్స్డ్ కామెడీ ఎక్కడా లేదు. ఫ్రెండ్స్ మధ్య క్యాజువల్ కన్వర్జేషన్స్, ట్రిప్ ప్లానింగ్ సీన్స్, పేరెంట్స్ తో ఆర్గ్యుమెంట్స్, రోడ్ లో ఫన్నీ సిచ్యువేషన్స్ అన్ని నేచురల్ గా నవ్వించాయి. మన కాలేజ్ డేస్, మన ట్రిప్ మెమోరీస్ గుర్తొస్తాయి గ్యారంటీగా. పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే లీడ్ యాక్టర్స్ చాలా నేచురల్ గా పర్ఫార్మ్ చేశారు. వాళ్ళ మధ్య కెమిస్ట్రీ ఈ మూవీకి బిగ్గెస్ట్ స్ట్రెంత్ అని చెప్తాను. ఎస్పెషల్లీ క్యాజువల్ టీజింగ్ సీన్స్ చూస్తే మన ఓన్ ఫ్రెండ్స్ గ్యాంగ్ గుర్తొస్తుంది. ఎమోషనల్ సీన్స్ కూడా ఓవర్ యాక్టింగ్ లేకుండా రియలిస్టిక్ గా హ్యాండిల్ చేశారు. డైరెక్షన్ చాలా సింపుల్ గా, అన్నెసరీ డ్రామా లేకుండా జర్నీ మీద ఫోకస్ పెట్టారు. అదే నాకు చాలా నచ్చింది. సాంగ్స్, బీజిఎం కూడా నిజంగా మూడ్ కి పర్ఫెక్ట్ గా సెట్ అయ్యాయి. ఎడిటింగ్ చాలా ప్లేసెస్ లో స్మూత్ గా ఉంది, కానీ కొన్ని సీన్స్ లో కొంచెం రష్ గా అనిపించింది. ఓవరాల్ ఎక్స్పీరియన్స్ మాత్రం చాలా సాటిస్ఫై గా ఉంది. ఫ్రెండ్షిప్, సెల్ఫ్ బిలీఫ్, కరేజ్ ఇవి కామన్ థీమ్స్ అయినా ఈ మూవీ వాటిని చాలా జెన్యూన్ గా చెప్పింది. జర్నీ అంటే డెస్టినేషన్ రీచ్ అవ్వడం మాత్రమే కాదు, మన గురించి మనం తెలుసుకోవడం కూడా అని చెప్పడానికి ట్రై చేసింది. మూవీలో ఎమోషనల్ డెప్త్ చాలా బాగుంది. దాన్ని నేను స్పాయిల్ చేయను, డైరెక్ట్ మూవీలోనే ఎక్స్పీరియన్స్ చేయండి. నిజంగా ఈ వీకెండ్ జెన్యూన్లీ హ్యాపీగా నవ్వుకోవాలంటే ఇది పర్ఫెక్ట్ ఆప్షన్. డ్రామా కోసం చూడొచ్చు, ఎమోషన్స్ కోసం చూడొచ్చు, లేదా జస్ట్ ఫ్రెండ్స్ తో క్యాజువల్ గా రిలాక్స్ గా అవుతూ చూడొచ్చు. ఈటీవీలో అవైలబుల్ గా ఉంది, ఫ్రీగా వాచ్ చేయొచ్చు. మీరు ఈ మూవీని చూసి ఉంటే మీకు ఎలా అనిపించింది అనేది కామెంట్ లో చెప్పండి. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ కలుద్దాం నెక్స్ట్ రివ్యూలో.